నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు సుమన్ శెట్టిని చూస్తే పాపం అనిపించింది అబ్బా అతనే కొంచెం నవ్వుడు అనిపించింది. అతన్ని చాలా సీరియస్‌గా టాస్క్ ఆడుతున్నాడు. గేమ్ ఆడుతున్నాడు. పాపం అతన్ని కామనర్స్ వచ్చి లాగేసి కాళ్ళకి కింద పడేశాడు పాపం. నాకది కొంచెం బాధ అనిపించింది. బట్ ఎంటర్‌టైన్ అయ్యాను ఇంకొంచెం. అంటే అతను ఒక్కడు కూడా చాలా సేపటి వరకి సెలబ్రిటీస్ నుండి అతను ఒక్కడే చాలా సేపటి వరకు కష్టపడి రింగ్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని ఉన్నాడు. చాలా ఫైట్ చేశాడు. సో నిన్నటి ఎపిసోడ్ గురించి మనం రివ్యూ చేద్దాం, మాట్లాడుకుందాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్నటి ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత ఫస్ట్ అయితే నాకు ఇది ఒక లవ్ స్టోరీ రొమాంటిక్ ఎపిసోడ్ లాగా అనిపించింది. ఎందుకంటే ఒక సైడ్ ఏమో తనుజ వర్సెస్ ఇమాన్యుయల్, అంటే తనుజ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు కూడా మంచి మంచి స్కిట్ చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు. అది బాగుంది. అండ్ నిన్న తనుజ ఇమాన్యుయల్ స్కిట్లో అది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ స్కిట్ చేస్తున్నప్పుడు అసలు కంటిన్యూగా 5 మినిట్స్ నవ్వుతూనే ఉన్నా నేను. ఎందుకంటే సో మనం రెగ్యులర్గా ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ షార్ట్ ఫిల్మ్స్ కానీ మనం యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, సేమ్ ఇంకా అట్లనే అనిపించింది. ఎందుకంటే కాల్ లిఫ్ట్ చేయగానే మాట్లాడకుండా కిస్సెస్ ఇస్తూ ఉంటాడు. అది నాకు మంచిగా అనిపించింది. అండ్ ఒక 5 మినిట్స్ కంటిన్యూ నవ్వుకున్నా. అండ్ దాని తర్వాత ఇటు సైడ్ చూస్తే రీతు వర్సెస్ పవన్ 2 అని చెప్పొచ్చు. ఎందుకంటే డెమాన్ పవన్ ఒక సైడు, పవన్ కళ్యాణ్ ఒక సైడు, అండ్ సెకండ్ సైడు రీతు. సో సంజన కూడా చిన్నగా అంటా ఉంది, చాక్లెట్ డెమాన్ పవన్కి ఇచ్చి చెప్తా ఉంది అన్నట్టు, తీసుకెళ్ళి వదినకి ఇవ్వు అని చెప్పి అంటుంది. సో వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ మేబీ, మరి అంటే ఇంతకుముందు సీజన్స్లో కూడా మనం ట్రయాంగిల్ లవ్ స్టోరీ చూసినాం. మేబీ ఇది కూడా ఒక ఆర్య 2 ఇట్లాంటి అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు డెమాన్ పవన్ ఇటు సైడ్ ఏమో రీతు, వీళ్ళిద్దరిది కూడా వీళ్ళ ముగ్గురిది ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. చూద్దాం మరి. అంటే రీతుకి ఎవరిపైన ఏ ఒపీనియన్ ఉందనేది మనకు తెలియదు కదా. సో ఆమె చెప్పేంతవరకు, ఆమె ఎక్స్ప్రెస్ చేసేంతవరకు కూడా మనకు తెలియదు. సో చూద్దాం. ఇప్పటివరకు అయితే టాస్క్లలో వీళ్ళు బాగానే ఆడుతున్నారు ముగ్గురు కూడా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా మెయిన్గా మాట్లాడాలంటే మాత్రం మాస్క్ మ్యాన్ హరీష్ గురించి. నేను రివ్యూ చెప్తే ప్రతి రోజులా మాస్క్ మ్యాన్ హరీష్ గురించి పక్కా టాపిక్ ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుండి చూస్తూ ఉన్నాం కదా, ఫస్ట్ వీక్ అంతా కూడా చాలా ఫైర్ అయిపోయాడు. అంటే నేను ఇది పొడి చేస్తా, పీకేసా, బిగ్ బాస్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతా అని చెప్పి ఇంకా మెయిన్గా మాట్లాడాల్సిందంటే మాస్క్ మ్యాన్ హరీష్ గురించి, హరిత హరీష్. ఈయన గురించి నేను రెగ్యులర్గా రివ్యూ చేస్తే ప్రతిరోజు రివ్యూలో కూడా ఈయన గురించి టాపిక్ ఉంటుంది. పక్కా 1 to 2 మినిట్స్ ఈయన గురించి మాట్లాడతాయి. స్టార్టింగ్ నుండి వచ్చిన ఫస్ట్ రోజు నుండి నేను ఇది పొడి చేసా, పీకేసా, బిగ్ బాస్ ఇంట్లో నుండి కావాలంటే బయటికి వెళ్ళిపోతా, బిగ్ బాస్కి ఛాలెంజ్ చేశాడు, బిగ్ బాస్ దమ్ముంటే నన్ను బయటికి పంపించండి అని. మళ్ళీ అట్లనే కంటెస్టెంట్స్ కూడా చెప్పాడు దమ్ముంటే నన్ను బయటికి పంపించండి అని అన్నాడు. బట్ ఫస్ట్ వీక్ సండే రోజు నాగార్జున వచ్చి మాస్క్ మ్యాన్ హరీష్ని అసలు నువ్వు రియాలిటీ ఇది కాదు, జనాలు వేరే అనుకుంటున్నారు అని చెప్పి ఆ టాపిక్ అదంతా ఉంది కదా, అదంతా మాట్లాడిన తర్వాత సడన్గా చేంజ్ అయిపోయాడు. సడన్గా ఎట్లా అంటే అతను ఫీవర్ వచ్చినట్టు, నా హెల్త్ బాగాలేదు అని చెప్పి ఒక్కడే ఉండడం, సోలోగా ఉండడం, లోన్లీ ఫీల్ అవుతున్నట్టు అట్లా ఉంటున్నాడు. అంటే అది మరి అది నిజమా లేకుంటే ఫేక్ యాక్టింగ్ అనేది మనకు తెలీదు. ఎందుకంటే నిన్న తనుజ ఇంకా వీళ్ళందరూ వెళ్ళి మాస్క్ మ్యాన్ అడిగినప్పుడు అదే చెప్తా ఉన్నాడు, నేను ఇలా కాదు, నేను అందరితో అలానే ఉంటాను, నాకు కోపం వచ్చినప్పుడు వెంటనే అనేస్తాను, నేను మా వైఫ్ హరితతో కూడా అలానే ఉంటానని చెప్పి చెప్తున్నాడు. సో మేబీ అదే నిజమై ఉండొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే ఏదైనా కూడా మనం తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఒకరి పైన అరుస్తున్నప్పుడు సేమ్ పక్కన మళ్ళీ దాని రియాక్ట్ వాళ్ళు అయినప్పుడు మనం కూడా తీసుకోవాలి దాన్ని. ఎందుకంటే మీరు అరుస్తున్నప్పుడు వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటున్నారు కదా. సో మీరు తీసుకోవాలి. నాగార్జున చెప్పిన తర్వాత మొత్తం అసలు ఎక్కడ చూసినా కూడా ఈ కంటెస్టెంట్స్ అందరూ ఒక సైడ్ కూర్చుంటే ఆయన ఒక సైడ్ కూర్చోవడం, వీళ్ళతో ఇక మాట్లాడకపోవడం ఇట్లా చేస్తున్నాడు. సో అదంతా కూడా ఏం లేకుండా జనరల్గా ఎలా ఉంటారో అలా ఉండండి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ పైన అరవడం కానీ ఇవన్నీ చేస్తే బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే తీసుకోవాలి మీరు ఏదైనా కూడా, గుడ్ ఆర్ బ్యాడ్ ఎవ్రీథింగ్ మనం తీసుకోవాలి. సో అప్పుడే మీరు బిగ్ బాస్ హౌస్లో సస్టైన్ అవ్వగలుగుతారని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. సో నేను ఏదైతే చెప్తానో ఇదంతా కూడా కేవలం నా ఒపీనియన్ మాత్రమే. సో వ్యూవర్స్, మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, మీ బిగ్ బాస్ సీజన్లో మీరు ఈ 9th సీజన్లో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే నిన్నటి ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందని కూడా ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇంకా సుమన్ శెట్టి గురించి చెప్పాలంటే మాత్రం పాపం అబ్బాయినే చాలా, అంటే ఆయనకి అయినంత వరకు, ఆయనకు తోచినంత వరకు అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. అట్లాగే ఆయనతో అయినంత వరకు కూడా గేమ్ ఆడుతూ ఉన్నాడు. అండ్ నిన్న కుకింగ్ అండ్ స్వీపింగ్, హౌస్ కీపింగ్ది 2 డిపార్ట్మెంట్స్లో కూడా నేను వర్క్ చేస్తాను, 2 వర్క్స్ చేస్తాను అని చెప్పి సుమన్ శెట్టి చెప్తున్నారు. బట్ ఇంకా కెప్టెన్ సంజన ఉండి లేదు మీకు కుకింగ్ కదా, అసిస్టెంట్ కుక్ కదా, మీరు అసిస్టెంట్ కుక్ వర్క్ చేయండి, ఈ హౌస్ కీపింగ్ది ఏమొద్దు అని చెప్పింది.
అది బట్ ఆయన వినలేదు. ఎట్లా అంటే నేను ఆ వర్క్ చేస్తా, ఈ వర్క్ చేస్తా, నాకు వర్క్ చేయడానికి ఏమి ఇబ్బంది కాదని చెప్పి ఆయన అన్నాడు. కొంతమంది అంటే అందరూ కాదు, కొంతమంది సుమన్ శెట్టిని సోషల్ మీడియాలో అంటే మీమ్స్‌లో, ట్రోల్స్‌లో ఎట్లా అంటున్నారంటే ఈయన కొంచెం అన్‌ఫిట్. అంటే అన్‌ఫిట్ అంటే అలా కాదు, సింపతి ఉంది సుమన్ శెట్టి పైన. బట్ ఎలా చెప్తున్నారంటే అంటే గేమ్ సరిగ్గా ఆడలేడు, అన్‌ఫిట్ అని అంటున్నారు. బట్ నిన్నటి గేమ్ చూస్తే మాత్రం సెలబ్రిటీస్ నుండి అందరూ వెళ్ళిపోయినా కూడా లాస్ట్ వరకు సుమన్ శెట్టి ఒక్కడే సింగిల్ హ్యాండ్‌తో పట్టుకొని చాలా వరకు కూడా ఫైట్ చేశాడు కామనర్స్ తోటి. సో, ఎవరు ఏ టైంలో ఎట్లా ఉంటారని చెప్పి మనం అస్సలు చెప్పలేము. సో, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థాంక్ యూ.